హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని చూస్తున్న మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన రెసిపీ వచ్చి రా బనానా ఫ్రై. పచ్చి అరటికాయలతో ఫ్రై ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. నేను చాలా సింపుల్ మెథడ్లో చూపించానండి. ఎందుకంటే బనానా ఫ్రై చేయాలంటే బనానా కట్ చేస్తే మనకి చేతులు మొత్తం జిడ్డు జిడ్డుగా అంటుకుంటూ బ్లాక్గా అయిపోతుంది కదా. అట్లాంటి ప్రాబ్లం లేకుండా సింపుల్గా అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపించాను. మీరు కూడా తప్పకుండా చూసి మీరు ఒకసారి ట్రై చేయండి. అరటికాయ వేపుడు చేయడానికి నేను 2 అరటికాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్కర్లో కింద ఏదైనా ఉడకబెట్టుకునేటప్పుడు పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని దాని మీద వాటర్ వేయకుండా ప్లేట్లో మన అరటికాయల్ని ఉడకబెట్టుకోవాలి. అంతేకాని వాటర్లో వేసి కుక్ చేయొద్దు. అలా చేశారంటే ఎక్కువ శాతం ఆ అరటికాయలు చాలా సాఫ్ట్గా అయిపోతాయి. అరటికాయలు ఈ విధంగా ఉడికిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత చాలా సింపుల్గా ఫస్ట్ స్టార్టింగ్లోది లాస్ట్లో కొంచెం కట్ చేసేసుకొని అరటికాయ తోలుని మొత్తాన్ని కూడా మనం సింపుల్గా ఒలిసేసుకోవచ్చు. ఇలా చేయడం వలన మనం అరటికాయ కొంచెం కూడా తీసేటప్పుడు ఏ ప్రాబ్లము రాదు ఉడికిపోవడం వల్ల. ఇప్పుడు మామూలుగా పచ్చిది తీస్తే కనుక మనకి చేతులకంతా అవుతుంది కదా, బంకగా అవుతుంది కదా. అట్లా అవ్వకుండా సింపుల్గా బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పిన మెథడ్లో మీరు కుక్కర్లో ఉడకబెడితే కనుక మనకి అరటికాయ మెత్తగా అవ్వడం అట్లా ఏమీ ఉండదు. మనం పచ్చికాయ ఎట్లయితే కట్ చేసినప్పుడు ఎట్లా గట్టిగా ఉంటాయో అలాగే ఉంటాయి అన్నమాట. అంటే మరీ పచ్చిగా కాదు, ఉడికిపోతాయి కానీ ముక్క చెదరకుండా అంటే సాఫ్ట్గా అయిపోకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడు తొక్క మొత్తం తీసేసాం కదా, వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాము. చూసారా, మనం కట్ చేసేటప్పుడు కూడా అరటికాయ ఏమీ సాఫ్ట్ అవ్వలేదు. అంటే మనం కుక్కర్లో ఉడకపెట్టినా కూడా అవి ముక్కలు మెత్తగా ఏం అవ్వలేదన్నమాట. నేను చెప్పిన విధంగా ఉడకబెడితే అట్లా మెత్తగా అవ్వవు. చూసారా, ముక్కలు కూడా గట్టిగానే ఉన్నాయి. అంటే అరటికాయ కుక్ అయిపోతుంది కానీ అది మెత్తగా మ్యాష్ అయ్యేలాగా ఉండవన్నమాట. ఇలా మనం ఫ్రై చేసుకుంటే కనుక చాలా బాగుంటాయి. చూసారా, మొత్తం కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత దానిలో 2 స్పూన్స్ సాయమినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా ముక్కలుగా తరుక్కున్నవి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఎండుమిర్చి నేను ఒక 2 తీసుకున్నాను. ఆ రెండింటిని కూడా తుంచుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు ఒక రెమ్మ తీసుకొని అది కూడా వేసుకుంటున్నాను. వేసుకొని వీటిని కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, ఇది మాత్రం ఆప్షనల్. అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకొని కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసేసుకొని దానిలోనే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనము బనానా ముక్కలు ఉడకబెట్టేటప్పుడు ఏమీ సాల్ట్ యాడ్ చేయలేదు. అందుకని ముక్కలకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకొని ఆ ఉప్పు ప్లస్ పసుపు ముక్కలన్నిటికీ పట్టేలాగా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. మొత్తం కలిసిపోవాలి. మన పసుపు ఉప్పు మొత్తానికి పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని ఈ కారం ధనియాల పొడి మన ముక్కలకి కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. కారం మొత్తము కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మన అరటికాయ ముక్కలు ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడకబెట్టినయే కాబట్టి అవి మెత్తగా చక్కగా ఉడికే ఉంటాయి. కాబట్టి మనం అవి ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయింది కదా, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన అరటికాయ వేపుడు రెడీ అయిపోతుంది. ఈ అరటికాయ వేపుడిని మనం సాంబార్ అన్నం కానీ లేదంటే పప్పు అన్నంలో కానీ సైడ్ డిష్గా తీసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో సింపుల్గా ఒక 10 మినిట్స్లోనే మీరు ఈ ఫ్రైని రెడీ చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.